నువ్వు అంతా మాట్లాడతా కానీ నా పెరట దాక్కున్నప్పుడు ఎడపోయిందా? నా పెరట దాక్తా నీకేం వచ్చిందిరా? పెరట దాయగానే బాగా ఒడ్డు ఒడ్డు కూడా ఎక్కదు. నా చేనులకు ఎందుకు వచ్చాను? నీ ఒట్లో నీకో మళ్ళా కనుక పెరట్లో అడుగు పెట్టినారు మళ్ళా సాపు చేసి పెడతా. అలానే ఏందైతే గింత రాంది పోయి కూర్చున్నావు? మొన్న వెంకటిగాడు మన చేనులోకి వచ్చినప్పుడు సంధి నా మనసు అస్సలే మంచిగా అనిపించలేదురా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను తిని పారేసిన మెతుకులు తిని బతికిన లేకిడోడ్రా వాడి అలా సేటు ముంగట నా ఇజ్జత్ తీసినట్టు మాట్లాడాడు. కానీ వాడు మాట్లాడినందుకు నాకు బాధ అనిపించాలి. కానీ నన్ను ఒంటరోని చేసి కొట్టిండు చూడు, దానికి మస్తు కోపం వచ్చింది. కానీ వాడిని అస్సలు ఇడిచిపెట్టద్దురా. ఇడిచిపెట్టడం ముచ్చట పక్క పెట్టి మందు తీసుకొచ్చిన. అరే మందు తీసుకొచ్చినా రా? ఆయన మరి గిన్నిగానం పైసలు నీకెక్కడిరా? అరే నువ్వు అప్పుడో ఇప్పుడో ఇచ్చిన పైసలు ఉంటాయి చూడే, అలా మిగిలిన పైసలు దాచిపెట్టి ఇగో నీకే మందు తెచ్చినగా. సరే సరే, కానీ నువ్వు నా బాధను మరిపియాలని ఇట్లా మందు తీసుకొచ్చినావు చూడు, నువ్వురా నిజమైన మనవని అంటే. జల్దిరా 3 గలాసులు తెచ్చినాయా? ఏంటి ఇట్లా కొట్టానే నీ చెప్పు కొరికినట్టు అయిందిరా. కానీ నా కొడుకును బతికింతరా ఏంతనే మన కింద ఊసిపోయినంత కాదు, మరి 3 ఎకరాల జాగా వాడింది. ఊసిపోయిన ఒక ఇటుకంత ఎకరం జాగకు వాడు ఈడవర్రు అటు ఇటు కానోడు పిలిచినట్టు పిలుతాడు బావా అని. ఏహే వాడు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడే, నేనైతే పోయి మాట్లాడతా, నువ్వు ఈ మందాగు. సరే పోయి రాపో. అరే అక్క బావా అని పిలిచే అంట తోక మట్టల సిట్టిరుకో మనకెవడున్నారు? వీడు బావేందో వాడు బామ్మరిదేందో. బా నాకు ఇప్పుడు అర్జెంట్గా 500 కావాలి. 500 ఎక్కడిరా? నువ్వు తాపకు నా కాడికి వచ్చి 50, 100 అని వంగిపోతాను. ఇక ఇప్పుడు నేను నీకు 500 తెచ్చానంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలరా? మా ముసలోని తెలిసింది అనుకో, ఇద్దరు రకం దౌడపండి దెంగి పంపిస్తాడు. సాయంత్రం నేను మా అమ్మ ఊరికి పోతున్నాం, ఇంట్లో మా అక్కను మా డాడీ ఉంటారు. ఈ విషయం నీకు చెప్పని చెప్పింది అంతే. లేవన్నా నువ్వేమో ముచ్చటన్నావు. అవును బా, చెప్పుడు మర్చిపోయినా, మా డాడీ బీరు బ్రాండ్ ఏం తావాడు, గురం తాగుతాడు, ముసుకుని ఉంటాడు. అబ్బా వామ్మది ఎంత మంచి ముచ్చట చెప్పిన. ఎక్కడి కాదు వీడు జేబు నుంచి పైసలు ఇస్తాను, వాడు కాలు ఇచ్చుకొని పోతాను. ఏదో నడుతాను కొడుకులాలా. పోయిండారా వాడు? పోయిండే తాత. ఆవిడ వాడేవాడా? వాడిని కాలు ఇచ్చుకొని 500 ఇస్తాడు, నువ్వు వాడేమన్నా తేడాగిస్తాడు ఏ కొడుక? వాడేవాడు అనుకుంటానే వెంకట్ గాని కొడుకు. అమ్మా వెంకట్ గాని కొడుక? మరి మన శత్రువు గాని కొడుకు నువ్వు పైసలు ఎత్తిస్తాను బోసిడికే. అరే నీ ఆగరాదే, వాడు వాళ్ళ డాడీ ఎప్పుడు ఇంటికాడ ఒక్కడు ఉంటాడు చెప్పమని చెప్పిన, వాడు దానికి చెప్పినందుకు 500 ఇచ్చిన. అట్లా మరి ఎప్పుడు ఉంటాడు? ఇవాళ రాత్రి ఉంటాడట. పెళ్ళం ఇట్లా వాళ్ళ పెళ్ళము వాడు ఇద్దరు కలిసి అవ్వగారింటికి పోతారట. వెంకట్ గారు ఒక్కడే ఉంటాడట. ఇవాళ కొడుకును వానికి బగ్గ తాగబోయించి మళ్ళా కుక్కను కుమ్మినట్టు కుమ్మాలరా. మందును బీరు తాగాడట, నాటు సారన్నట. అంతేనా? వాటిలో ఐలుగా దగ్గర మనం సార పట్టుకొని పోదాం. అదే నిజంగానే వాడి పెళ్ళం పోయిందట. వాడు ఒక్కడే ఉన్నాడట. కొడుక అరే గేట్లు పెట్టినాయి కదా,
మరి అట్లా ఎక్కి దిగుతావా? ఎక్కి దిగుదాం తాళం వేసి ఉన్నట్టుంది. ఎక్కి నేను మొక్కడికి ఇంకా గేటు పెట్టి నేను ఎక్కుతా. అరే వాడి గేట్ తీసే ఉన్నది కాదే. పాడుకోమని నువ్వు చెప్పవురా. నాకు తెలుసా మరి నన్ను ఏం చేయమంటావు? వాడు తాళం వేసిన కావచ్చు అనుకున్నా. తాళం లేదు. తీసిపెట్టు మళ్ళీ మన ఊరికెళ్ళాలనుకున్నప్పుడు అట్టుకున్నారు కావచ్చు. సరేనా ఇటు తాళం పెట్టున్నది చూడు ఎటు పక్కున్నాడు మరి. పన్నాడు నీ అవ్వ చూడు ఎట్లా పన్నాడు చూడే. అదే ఎంతసేపు అని ఇట్లుంటాం రా. మరి ఏం చెప్తామే? అదే వీడు లేవగానే అసలు వాడిని ఎందుకు ఇచ్చి పెడతాను చెప్పు. విడిచిపెట్టదు కదా. వాళ్ళు లేచిండారా? లేచిండే. వాడు తప్పుడు ఈ పాయకాళ్ళకి అత్త ఎట్లా ఏమో నీటి ఎత్తాడు కావచ్చు. కొడుకు రాని వాడిని ఇల్లేక ఈ పుక్కలే మలిసి పెట్టాలి. వాడిని రాని ఆ కొడుకు చేస్తాడు. వాడి చేస్తాడు ఇంటి వస్తాడే. అయితే ఉచ్చబోసిండ్రు వీడు. అది పన్నట్టు రానే అరే వీడిని తన్నక. అరే నువ్వు గింతు ఉచ్చనారా పడిపోతే. అరే ఈ వాసన తట్టుకోలేదురా. ఇంత మంది ఉంటే మంచుకుంటారా. కోసం తెచ్చిన గుణం ఉన్నది ఎత్తామని ఉన్నదే. దాదా నువ్వు తాగినే ఉండు. నేను మళ్ళా నేను వచ్చేదాకా ఇంకడే అని ఏమనకు మరి. నువ్వు వేడికి పోతావు చవసత్తనే. కొడుక మా వాడైతే రాని నీ ఒళ్ళు చింత పని. ఎవరా నా ముఖం నీళ్ళుగా వచ్చాడు. అయినా నేను ఇక్కడ ఉన్నది ఏంది కావచ్చు. అరే నన్ను గిట్లగా చేసింది ఏందిరా. ఆయన మీరంతేందిరా నా చుట్టూ చేరేమో కథలు పడతారు కొడుకులేదా. ఓ ముసలోడా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ ఉన్నదేందని అంటాడేందే. నా ఇంటికాడ నేనున్నా. నువ్వేసా నన్ను అడిగేటందుకు. ఓ ముసలాడా నీ ఊరు అంటాను. నువ్వు ఉన్నది ఏంటికన్నా తెలుసా? ఇది మా ఊరు, నీది పక్కునుడు. నువ్వు ఈడేం చెప్తాను? అవునా అట్లెట్లా వచ్చినా మరి నేను. ఓ ముసలోడా నీకే తెలవాల రాత్రి అట్లా వచ్చినావు గట్టిగా. ఎవరెవరు ఉన్నారు ఏం మాట్లాడతారా? నేను నా మనవాడి గలీజ్ గాడు వచ్చినావు. ఎవరి ఇంటికి వచ్చినావు? ఎందుకు వచ్చినావు? వెనకటి వానితో పని ఉండే వానితో మాట్లాడదామని వచ్చినావు. అరే నీ మనవడే రా, నీ మనవడే. అరే వాడు నాగర ఎందుకుంటారా? ఇంటికాడు ఉన్నాడు. వాడు ఇంటికాడ ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అరే మా పెట్టిన నాకు జరంత మందు సుక్కు ఎక్కువైందిరా. అందుకని ఈయనే మలుసుకొని పని అయితే. మరి ఇప్పుడు ఏమైందిరా? నన్ను గిట్లా వచ్చేసి కొడతారు. ముసలానేమో చూస్తాను. అరే నన్ను ఎందుకు కొడతారో చెప్పన్న కొట్టుర్రా, మీకు పుణ్యం ఉంటది. ఎందుకు కొడతాలా? నీ మనవడు నువ్వు ఎందుకు వచ్చిల్లు? ఇద్దరం కలిసి వేరే పని మీద వచ్చినాం. అంటే ఇద్దరు కలిసి అనుకోనే వచ్చిలా? అనుకోనే అంటే అనుకోనే వచ్చినాం. మరి అమ్మ ముసలాడా గుద్దురు గుద్దురు. నీ మనవాడు ఏం చేసిండో తెలుసా రాత్రి? తెలియదు ఏం చేసిండు. అవో వెంకట మామ కూతురిని లేపుకొని పోయిండు. నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పినా? డోర్ తీద్దా? డోర్ తీయే పిచ్చిదాన్న డోర్ తీ. నీకు ఫోన్ చేసి ఏం చెప్పినా?
లేచిపోదామని చెప్పలేదా ఫోన్ చేసి? అమ్మ కొడుకు అబ్బా